హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్ట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గాడ్ ఆఫ్ థండర్, సార్ ఆఫ్టర్ అప్లయింగ్ మినాక్సిల్ హౌ మెనీ మినిట్స్ లేటర్ వీ షుడ్ రిన్స్ అవర్ హెయిర్? అండ్ వన్ మోర్, కెన్ ఐ డూ హెయిర్ కటింగ్ బై ద హెయిర్ ఐ గెయిన్ బై మినాక్సిల్? ఇప్పుడు మినాక్సిల్ అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి, ఎప్పుడు కడిగేసేయాలి? అంటే మీరు అర్లీగా ఎటైనా వెళ్ళాలనుకుంటున్నారు, ఇది పని చేయడానికి ఎంతసేపు ఉంచుకోవాలి అంటే అట్లీస్ట్ 1.5 hours అన్నా ఉంచుకుంటే మంచిది. సో దట్ దాని ఇంగ్రీడియంట్స్ మీ స్కాల్ప్లోకి సింక్ అయ్యి కొంచెమన్నా వర్క్ జరుగుతుంది. రెండోది, మీరు అడిగింది మినాక్సిల్ వల్ల పెరిగిన జుట్టు ఏదైతే ఉంటుందో అవి కటింగ్ చేయించుకోవచ్చా అంటే, సపోజ్ మీరు అర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్లో ఉన్నారు అండ్ మీరు మినాక్సిల్ వాడారనుకోండి, మీకు పెరిగే జుట్టు కొంచెం లెంత్ బాగానే పెరుగుతుంది. సో దాన్ని కట్ చేసుకోవచ్చు. ఎస్, ఆ హెయిర్ కొంచెం స్మూత్గా ఉంటాయి, బట్ ఎస్ కట్ చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్. బట్ మీరు కొంచెం లేట్ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్లో ఉన్నారు, బాల్డ్నెస్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు కనుక మినాక్సిల్ వాడారనుకోండి, అప్పుడు వచ్చే జుట్టు హార్డ్లీ 1 centimeter to 2 centimeter పెరుగుతుంది. దాన్ని ఏం కటింగ్ చేస్తారు? దాన్ని కటింగ్ చేయడానికి కుదరదు అనమాట. సమద్ అహ్మద్, సార్ ఐఎమ్ 19 years old, హ్యావింగ్ స్లైట్ ప్యాచీ బియర్డ్. మినాక్సిల్ కెన్ హెల్ప్ ఇఫ్ ఎస్ హౌ మెనీ మంత్స్? అంటే మినాక్సిల్ ఇక్కడ హెల్ప్ చేస్తుందా అని. ఇప్పుడు ఇతనికి 19 years ఉన్నాయి అండ్ తినకి ప్యాచీ బియర్డ్ ఉంది. మినాక్సిల్ ఇప్పుడు వాడొచ్చా? ఇప్పుడు ఇంకా మీ ఏజ్ 19 years కదా, సో ఇప్పుడే మీరు మినాక్సిల్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా అట్లీస్ట్ 22-23 years వరకు వెయిట్ చేసి జుట్టు ఇంకా ఎంత వస్తుందో అనేది వెయిట్ చేసి చూస్తే చాలా మంచిది. 23 దాటిన తర్వాత కూడా, లేదా ఇంకా ఆ ఏజ్ అప్పుడు కూడా మీకు ఇంకా బియర్డ్ పూర్తిగా రావట్లేదంటే డెఫినెట్గా మినాక్సిల్ వాడచ్చు, బట్ ఓన్లీ ఆఫ్టర్ డాక్టర్స్ కన్సల్టేషన్. సో మినాక్సిల్ వాడినప్పుడు ఎన్ని రోజులకి జుట్టు కనిపిస్తుంది అంటే, అరౌండ్ 3-3.5 months కంతా బేబీ హెయిర్ గ్రో అవుతాయి. ఆ ఏరియాలో కనుక ఫాలికల్స్ బాగానే ఉన్నాయంటే బేబీ హెయిర్ గ్రో అవుతాయి. మౌలి ఎం, హాయ్ సార్, డర్మా రోలర్ ఎన్ని డేస్కి న్యూ వన్ చేంజ్ చేయాలి? భలే క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామంది డర్మా రోలర్ కొనేస్తారు అండ్ దాన్ని వాడుతూనే ఉంటారు. దాన్ని వాష్ చేయాలా లేదా వాళ్ళకి తెలియదు, వాష్ చేస్తే ఏమవుతుందో, చిలుము పడుతుందేమోనని. ఇంకొంతమంది రెగ్యులర్గా సోప్ వాటర్తో క్లీన్ చేస్తుంటారు, ఇంకొంతమంది ఇంకొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డర్మా రోలర్ మీరు సొంతంగా వాడొద్దండి. ఒకవేళ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేసినట్టయితే పేషెంట్స్ వాడే అంటే సొంతంగా మీరు పర్సనల్ యూజ్ చేసుకోవడానికి ప్రత్యేకించి కొన్ని రకాల డర్మా రోలర్స్ ఉంటాయి. వాటి డెప్త్ చాలా తక్కువ ఉంటుంది, సో అటువంటివి వాడాలి. ఇటువంటివి వాడినప్పుడు కూడా వాడిన ప్రతిసారి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయాలి. ఒక నార్మల్ సెలైన్ వాటర్తో క్లీన్ చేయండి, దాని తర్వాత బీటడిన్ వాటర్తో క్లీన్ చేయండి, దాని తర్వాత మళ్ళీ నార్మల్ సెలైన్తో క్లీన్ చేసి దాన్ని నీట్గా డ్రై అయిన తర్వాత దాన్ని ప్రాపర్గా స్టోర్ చేయాలి. ఇలా వాడేటప్పుడు సపోజ్ యూజువల్గా నేను ఏం చెప్తాను, 20 daysకి ఒకసారి కానీ లేదా 3 weeksకి ఒకసారి కానీ డర్మా రోలర్ వాడండి అని చెప్తాను. డాక్టర్స్ వాడినా క్లయింట్స్ వాడినా ఇలా వాడుతున్నప్పుడు ప్రాపర్గా మీరు కనుక స్టోర్ చేశారు, నీట్గా క్లీన్ చేశారు అండ్ డర్మా రోలర్ని మీరు మాటిమాటికి అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎటువంటి రస్ట్ కానీ స్పైక్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేవు అంటే అట్లీస్ట్ 3 times వరకు సేఫ్గా వాడచ్చు. 3 సార్ల తర్వాత అవి మొద్దుబారిపోతాయి, అంటే ఆ ఎడ్జెస్ అనేటువంటివి రఫ్ అయిపోతాయి, కొన్ని చోట్ల విరిగిపోయే అవకాశం ఉంది. సో అది అలాగే వాడడం మంచిది కాదు. వెంటనే మనము 3rd time తర్వాత దాన్ని రీప్లేస్ చేయడం ఎంతైనా మంచిది. వెంకటేష్ రావులపల్లి, హెయిర్ డై వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ డైయింగ్ స్టాప్ చేస్తే వస్తుందా? ఈ మధ్య కాలంలో జుట్టు కనుక తెల్లగా అయింది అంటే, కొంచెం తెల్లగైనా లేకపోతే అది ఎక్కువగా తెల్లగైనా అందరూ హెయిర్ డై వాడుతున్నారు. సోషల్ ప్రెషర్ కావచ్చు, పియర్ ప్రెషర్ కావచ్చు, సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ హెయిర్ డై వాడడం అనేది డే టు డే లైఫ్లో చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ డై వాడితే బట్టతల లేని వాళ్ళకు కూడా బట్టతల వచ్చినంత పని జరుగుతుంది. అంటే హెయిర్ అనేటువంటిది క్రమక్రమంగా పల్చబడిపోతుంది. అంతేకాకుండా ఏకంగా హెయిర్ రూట్నే ఈ హెయిర్ డైలో ఉండే కెమికల్స్ డ్యామేజ్ చేస్తాయి. సో ఇప్పుడు కనుక హెయిర్ డై వాడడం ఆపేశారనుకోండి, ఆల్రెడీ డ్యామేజ్ అయిన హెయిర్ మళ్ళీ వస్తుందా అంటే, హెయిర్ ఎంతవరకు డ్యామేజ్ అయి ఉంటుందో అంతవరకు డ్యామేజ్ అయిపోయి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆగిపోవచ్చు. దట్స్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అంతేగాని హెయిర్ డై ఆపేయంగానే మళ్ళీ మీకు ముందున్నంతగా దట్టమైన జుట్టు వచ్చేస్తుందా అంటే నో, అటువంటిది ఏం జరగదు. బట్ ఎస్, ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో అంతవరకే ఆగిపోతుంది. సపోజ్ ఒక కాగితం ఉంది, దాన్ని మీరు అగ్గిపుల్లతో అంటించారు, ఒక మూలంతా కాలిపోయింది, మీరు ఆర్పేశారనుకోండి, ఆర్పేసినంత మాత్రాన మళ్ళీ కాగితం మొత్తం గ్రో అవుతుందా? సో ఎలాగైతే మిగిలిపోయిన కాగితం మాత్రమే ఉంటుందో ఇది కూడా అంతే. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ మళ్ళీ గ్రో అవ్వదు, బట్ ఎస్ ఎగ్జిస్టింగ్ హెయిర్ అలాగే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా గ్రో అవుతాయి.